సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. రాస్తూనే ఉంటా. ఓకే. అట్లా ఒక కథ లాస్ట్ వరకు రాసి వద్దులే ఇది తర్వాత అటెంప్ట్ చేద్దామని మళ్ళీ పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో స్క్రిప్ట్ ఇంపార్టెంట్ నాకు. కాబట్టి నేను టైం తీసుకున్నా కూడా మంచి సినిమా తీస్తా. మీ వెన్నెలతో ఇప్పటికి మీ అనుబంధం ఎలా ఉంది? మీ వెన్నెల మా సాయి పల్లవి గారు అంటే ప్రొఫెషనల్ యాక్ట్రెస్ ఆవిడ. మనము చాలా బిజీ ఆర్టిస్ట్, చాలా పెద్ద ఆర్టిస్ట్, ప్రొఫెషనల్గానే ఉంటుంది రిలేషన్ ఎప్పుడు కూడా. ఓకే. అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడతాం అంతే. ఆమె బర్త్డేకు నా బర్త్డేకి ఇట్లాంటి సందర్భాలు తప్ప పని కట్టుకొని మనము ఎలా ఉన్నారు ఏంటిని టైం వాల్యుబుల్ కదా సార్. సో సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. మొన్న కూడా మాట్లాడాం. అంటే వేణుగుడిగలు అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే వ్యక్తి. బట్ సాయి పల్లవి విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. ఆ అమ్మాయిని ట్రోల్ చేయాలనుకున్న ప్రతిసారి దాన్ని ఆయుధంగా మార్చుకుంటా ఉన్నారు. విరాట్ పర్వం సినిమా ప్రమోషన్స్లో తను మాట్లాడిన మాటలు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఉంటుంది. పాకిస్తాన్ సైనికు కూడా వాళ్ళ ప్రాస్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది కదా, అలాగే నక్సలైట్లు కూడా వాళ్ళ ప్రాస్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి సైడ్ నుంచి చూస్తే వాళ్ళే హీరో అని చెప్పేసి తను మాట్లాడింది. సో దాన్ని ఇప్పటికీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. బట్ వేణుగుడిగలో ఎందుకు ఆ రోజు ఏం జరిగింది అని ఇప్పుడు దాకా కన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ట్వీట్ ఇచ్చారా? ఇచ్చాను, చాలా చెప్పాను నేను. నా మీద కూడా అప్పుడు కేసు ఏదో పెట్టారు ఇదే విషయంలో. అవునవును. సో అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సో జనాల మూడ్ అలా ఉంది. అంటే ఇప్పుడు యాంటీ ఇంటెలెక్ట్ ఎరాలో మనం ఉన్నాం, మేధో వ్యతిరేకమైన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి సహజంగానే మనం ఏదైనా ఇలాంటివి ప్రోగ్రెసివ్గా ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సొసైటీ రిగ్రెసివ్గా చాలా వరకు రిగ్రెసివ్గా ఉన్నప్పుడు వాళ్ళు స్పందిస్తారు. అట్లా కొంచెం రూడ్గా కూడా స్పందించే అవకాశాలు ఉంటాయి. అది అలా జరగకూడదు, అయిపోయింది అంతే. బాధపడ్డారా సాయి పల్లవి గారు? సాయి పల్లవి గారు ఏం తప్పు చేయలేదు కదా, ఎందుకు బాధపడతారు? మేము పట్టించుకోలేదు. ఓకే. కాకపోతే ఏంటంటే మాకు ప్రాబ్లం అప్పుడు కొంచెం రిలీజ్ టైము జనాల మూడ్ని డైవర్ట్ చేసింది. అది కొంచెం ఓకే నెగటివ్ క్యాంపెయిన్ చేశారు చాలా. అది కూడా కొద్దిగా మైనస్ అయింది మాకు. చాలా గొప్ప సినిమా సార్. థ్యాంక్ యూ. అంటే నెట్ఫ్లిక్స్లోనో ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత అవును ఫస్ట్ ఫ్యూ డేస్ టాప్ 3లో అలా చాలా రోజులు కంటిన్యూ. కరెక్ట్. అవును. ఓటీటీలో చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఫైనల్గా సార్, అంటే ఇందాక మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక వినాయకుడి స్వామి ఫోటో కింద అలా పెట్టుకొని ఉన్నారు ఆఫీస్ స్టార్టింగ్లో. అది మేము పెట్టలేదు, అది ఓనర్స్. అంటే ఎందుకు ఈ టాపిక్ తీసానంటే, సరే మా ఖాతాలోకి వచ్చినా మాకేం నష్టం లేదు. వేణుగుడుగుల సినిమాలు కానీ లేకుంటే వేణుగుడుగుల థాట్ ప్రాసెస్ కానీ ఒక భావజాలానికి వ్యతిరేకంగా ఉంటాయి, లేదా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి అని చెప్పేసి, అంటే నేనేం అడగబోతున్నాను మీకు అర్థమైంది అనుకుంటాను. సో అలాంటి వ్యక్తి వేణుగుడుగుల లేదు, అందరూ ఒకటే అని చూసే వ్యక్తి లేదు. మనుషులంతా సమానమని భావించే వ్యక్తిని నేను. ఓకే. అట్లేం లేదు. ఇక్కడ మతంతో కానీ ప్రాంతంతో కానీ మనుషులంతా సమానమని నేను భావిస్తా, కానీ మన దేశంలో మనుషులంతా సమానం కాదు. ఓకే. సో ఆ థాట్ ప్రాసెస్తోనే, ఆ స్పృహతోనే నా ఆలోచనలు ఉంటాయి. అవి కూడా మెయిన్ స్ట్రీమ్కి రీచ్ అయ్యేలాగానే సినిమాలు చేయాలి అని నా థాట్. ఓకే. చాలా పెద్ద స్కేల్లో అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సార్, ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తున్నాను, కానీ అన్ని సినిమాల్లో మన ఆలోచన విధానాన్ని చెప్పడానికి కుదరదు కదా, కమర్షియల్ సినిమా కదా. కాకపోతే ఎక్కడన్నా కనిపిస్తాం మనం, డైరెక్టర్గా మనం ఎక్కడన్నా కనిపిస్తాం. ఆ స్పృహ అలాగే ఉంటుంది, స్పృహతో ఉంటుంది అంతే. మీరు లవ్ స్టోరీ చేసినా, క్రైమ్ సినిమా చేసినా ఆ స్పృహ ఉంటుంది. సార్ ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు ఒక మాట అన్నారు అఖిల్ గురించి, హీరో సినిమా, ఈ సినిమాలో హీరో అఖిల్ గురించి.
మరో విజయ్ దేవరకొండ అవుతాడని చెప్పేసి సినిమా చూసిన తర్వాత రిసీవ్నెస్ అలాగే ఉంది. అంటే అర్జున్ రెడ్డి రిలీజ్ నేను తిరుపతిలో చూశాను, రిలీజ్ అయినప్పుడు మూవీ. ఒక కొత్త కుర్రాడు, అప్పుడు పెళ్లి చూపులు వచ్చింది కానీ బట్ ఇంత ఇంపాక్ట్ లేదు. ఒక కొత్త కుర్రాడు అసలు ఆ జనం రిసీవ్ చేసుకునే అరుపులు థియేటర్లో కూడా ఈరోజు అఖిల్కి అదే రిసీవ్నెస్ వస్తుంది. సో అఖిల్ విషయంలో కానీ హీరోయిన్ విషయంలో కానీ ఎలా ఫీల్ అవుతుంది? నేను చాలా స్టైల్ మీద చెప్పాను, ఇద్దరు కూడా అద్భుతమైన కెరియర్ ఉందండి వాళ్ళిద్దరికి. వాళ్ళ కమిట్మెంట్, డెడికేషన్, ఎవ్రీథింగ్ నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా తెలుగు హీరోయిన్ కావాలని పట్టుబట్టింది మీరేనంట? అవును, తెలుగు అమ్మాయినే పెడదామని. ఎందుకంటే మనం తీసేది తెలుగు ప్రేక్షకుల కోసం, మన సినిమా చూసేది తెలుగు ప్రేక్షకులు. తర్వాత ఈ నేటివిటీని అర్థం చేసుకోవాలి కదా, ఈ కల్చర్ని. ఇప్పుడు ఇది రూటెడ్ సినిమా. అంటే నా సినిమాలో తెలుగులో పెడతాం లేదో నాకు తెలియదు, బట్ ఈ సినిమా పర్టికులర్గా వచ్చి నేను డైరెక్ట్ చేసే సినిమా గురించి నేను తెలియదు. బట్ రాజు వెంకటరామయ్య ఏంటంటే ఇట్స్ రూటెడ్ సినిమా, మట్టి వాసన ఉన్న సినిమా. ఆ రిలేటబుల్ కావాలంటే తెలుగు అమ్మాయి ఉండాలి. అవును, ఎందుకంటే అక్కడ అంటే ఆ కల్చరు, వాళ్ళలో ఉన్న లైఫ్లో ఉండే బ్యూటీ. మాట్లాడండి సార్, ఇంపార్టెంట్ కాదు పర్లేదు. లైఫ్లో ఉండే బ్యూటీ, ఆ ఫుడ్ కల్చర్, ఇవన్నీ తెలిసిన అమ్మాయి అయితే కొంచెం బాగా రిలేటబుల్గా ఉంటారు. అంటే చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకోవాలని స్పృహ ఈ రోజుల్లో చాలా మందికి లేకుండా పోతుంది. ఎందుకు అనిపించింది అంటే, నేను ఇన్స్టా చూస్తుంటే ఎక్కువ రీల్స్, అసలు ఎంత బాగున్నారు అమ్మాయిలు. సరే కొన్నేమో ఫిల్టర్లు ఉంటాయి, కానీ మనకు అర్థమవుతుంది ఎన్ని ఫిల్టర్లు ఉన్నా కూడా. ఫిల్టర్ అనేది ఏంటంటే మనల్ని తెల్లగా చూపిస్తుంది తప్ప ముక్కుని మూతిని మార్చలేదు. చాలా ఎంత మంచి అమ్మాయిలు ఉన్నారు. హైట్ ఒకటి అర్థం కాదు దాంట్లో. అవును, ఎంత మంచిగా చేస్తున్నారు వీళ్ళు. ఈ టాలెంట్ అంతా ఏమైపోతుంది? ఇన్స్టా వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది ఇంత మంచి టాలెంట్ అంతా కూడా మన కంట్లో పడుతున్నారు. అసలు ఇన్స్టా లేక ముందుకు అసలు వీళ్ళంతా ఆర్టిస్టులు కాకుండా, అంటే సినిమా వరకు రాకుండా హీరోయిన్లు అవ్వాలని అనుకొని అవ్వకుండా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ వాళ్ళ జీవితకాలం అలాగే సమాధి అయి ఉంటుంది కదా అనిపిస్తుంది. కాబట్టి ఎంత మంచిగా ఉండరు కదా, మన పిల్లలకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని థాట్, అంతే. అండ్ నిర్మాత పరంగా చూసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. మీకు ఇప్పుడు దాకా డైరెక్టర్గా అనుభవం ఉంది కానీ నిర్మాణం కొత్త. సో ఇండస్ట్రీ నుంచి చాలామంది సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ మీకు బయట నుంచి ఈ సమయంలో అండగా నిలబడ్డ వ్యక్తి అంటే ఎవరి పేరు చెప్తారు సార్? ప్రొడక్ట్ అంటే ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. వెనకాల ఉన్న మెయిన్ సపోర్ట్ వచ్చి ఈటీవీ విన్ సార్. ఓకే, ఈటీవీ విన్ ఈజ్ మై నేను ఇప్పుడు ప్రొడ్యూసర్గా నిలబడడానికి, అంటే ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేయడానికి ఈటీవీ విన్. ఓకే, దాంతోపాటు పూజారి నాగేశ్వరరావు గారని ఈ సినిమా ప్రజెంట్ చేశారు. అవును, సమర్పించు అని పేరు వేసాడు అతను. అంటే ఆయన రోల్ ఏంటి సార్? ప్రజెంట్ చేశాడు, ఈ సినిమా సమర్పించారు, అంతే అంతే కదా. ఇప్పుడు సమర్పించారంటే ఊరికే సమర్పించారు అని వేస్తారా? ఊరికే నిర్మాత అని వేస్తారా? వేరు కదా. సో ఎఫర్ట్స్ పెడితేనే కదా వేసేది. సో తన వర్క్ చాలా ఎక్కువ ఉంది, తన సపోర్ట్ ఎక్కువగా ఉంది. ఓకే, వీళ్ళిద్దరు బాగా చాలామంది ఉన్నారు. మిట్టపల్లి సురేందర్ ఆల్సో నా బెస్ట్. అది అంటే నేను ఈ డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్స్ అనే దానికి నేను ఫ్రంట్ ఫేస్. ఓకే ఓకే, బ్యాక్ ఉన్నారు పూజా నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇట్లా కొంతమంది, ఈవెన్ మెట్టపల్లి సురేందర్, సురేష్ బొబ్బిలి, వీళ్ళందరూ నా ఇప్పుడు సాయిల్ కాంపాటి కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవుతారు ఇందులో. ఓకే, నేను ఫ్రంట్ ఫేసే ఉంటాను, నా ఒక్కరిది కాదు ఇది. నేను ఉంటా ఫేస్ అంతే. బ్యాక్ చాలామంది చాలా ఫేసెస్ కనపడని ముఖాలు ఉంటాయి నా వెనకాల. అన్ని చేతులు ఉన్నప్పుడు ప్రొడక్షన్ గట్టిగానే ఉంటుంది సార్. ఎలా చేస్తాం దీన్ని, ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాం. మంచి సినిమాలు చేయాలి, కమర్షియల్గా ఉండాలి. మళ్ళీ అవి ఏదో అవార్డుల కోసం చేసి అట్లాగా జనాలకు రీచ్ అయ్యే సినిమా చేయాలి. సో డూయింగ్. అండ్ ఈ సినిమా సక్సెస్ తర్వాత ఎలాగో మీరు చెప్పారు ఇందాక మీ మూవీ స్టార్ట్ అవబోతుందని చెప్పేసి, సో మళ్ళీ మీ నుంచి అంటే హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు ఇవన్నీ పక్కన పెడితే మీ నుంచి ఎప్పుడు కూడా ఒక గొప్ప సినిమా వస్తుంది. థ్యాంక్ యూ సార్. మాకు అలాంటి సినిమా మళ్ళీ ఇంకోటి మీరు అందించాలి. అందించిన తర్వాత మన ఇద్దరం ఇలాగే కూర్చొని మరో మంచి ఇంటర్వ్యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.